కస్టమరు డోరీ వేయమన్నారండి బ్లౌజ్కి బ్యాక్ సైడ్. అయితే నా దగ్గర ఇంకా కొంచెమే క్లాత్ ఉంది, ఉన్న క్లాత్లోనే అడ్జస్ట్మెంట్ చేద్దామని చెప్పేసి కొంచెం క్రాస్గా ఉన్న వాటిని తీసేసుకుని క్రాస్గా కట్ చేశాను. చూడండి, కొంచెం ఫోల్డింగ్ అంతా వస్తే సరిపోతుంది. అంటే ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటే వెడల్పు సరిపోతుంది. ఇంకా పొడుగు వచ్చేసి మీకు తెలిసిందే కదా, మనకు కొంతమంది ఎక్కువ పొడుగు ఇష్టపడతారు, కొంతమంది తక్కువ. మొత్తం మీద మీటర్ కన్నా 1.5 మీటర్ అలా ఉంటే సరిపోతుందండి పొడుగు వచ్చేసి. సో నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఒక ముక్కలో పక్కనే చూసుకుని పెట్టుకుని అప్పుడు నేను స్టిచ్ వేస్తాను అనమాట. నాకైతే ఒక 3-4 పీసెస్ అయితే సరిపోయినాయి. సో ఇంకా ఉన్న దాంతో అడ్జస్ట్ చేయాలి. ఎప్పుడైనా సరే మనకి పొడుగు పీస్ దొరికిందంటే మనకి ఈజీగా డోరీ అనేది తయారు చేసుకోవచ్చు. ఎందుకంటే జాయింట్లు పడే కొద్దీ మనకి తిప్పేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. లూప్ టర్నర్ తీసుకున్నానండి, చాలా బాగా యూజ్ అవుతుంది. సో అప్పటి నుంచే నాకు డోరీస్ మీద ఇంకా బాగా ఇంట్రెస్ట్ అనేది వచ్చిందనమాట. ఒకప్పుడు అయితే డోరీ పెట్టమంటే నేను చాలా విసుక్కునేదాన్ని, లోపలికి మనకి సూదితో తీసుకుని పెట్టాలని. సో ఇప్పుడైతే చాలా ఈజీ అయిపోయింది.